శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురుపరంపరాం. గత పార్ట్ 3 వీడియోలో కాంచీపురం వాగ్భవ బీజ విద్యాధిష్టాన దేవతల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత నేను అతిరుద్రం శతచండీ హోమానికి కాశీకి వెళ్ళవలసి వచ్చింది, అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు కామాక్షి అమ్మవారు ఎలా ఆవిర్భవించింది కంచిలో, అంతకంటే ముందుగా అమ్మవారు ఎలా ఆవిర్భవించారు బండాసురుని సంహారానికి అనేటువంటి ముఖ్య విశేషాలను అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ పార్ట్ 4 వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కంచి కామాక్షి అమ్మవారి క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకతను తెలుసుకుంటూ ఆవిర్భావానికి వెళ్దాం. కామాక్షి అమ్మవారు మనం కోరుకున్న దానికి 1,000,000 రెట్లు అధికంగా ఇస్తుంది. అంటే అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దగ్గర ఒకసారి జపం చేస్తే 1,000,000 సార్లు జపం చేసిన ఫలితం లభిస్తుంది. అది ఈ కామాక్షి క్షేత్రానికి ఉన్న విశేషం. అది కూడా మంత్రం మొత్తానికి 1,000,000 రెట్ల ఫలితం కాదు, మంత్రంలో ఉన్న ఒక్కో అక్షరానికి 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. అందుకే కామాక్షి అమ్మవారి ఆలయాన్ని తపక్షేత్రం అన్నారు. తపో భూమి అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయంలో మంత్ర సాధన చేస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అరణ్యాల్లో చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పి వింటుంటాం, కానీ పట్టణ నగరాల్లో చేసిన మోక్షసిద్ధి కలుగుతుంది. అటువంటివి 7 నగరాలున్నాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అన్నారు. కాంచీపురంలోని ప్రత్యేకత ఏమంటే, ఒక మంత్రాన్ని సాధన చేస్తే దానిలోని అక్షరాలకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కామాక్షి దేవత. మనం చేసే మంత్రం ద్వారా పొందవలసిన దానికి కామం అని పేరు. అది 1,000,000 రెట్లు ఇస్తుంది కనుక కామకోటి అని పేరు. ఈ కామకోటిలో కామాక్షి సుఖాసీనురాలై కూర్చొని ఉంది. ఆ కామకోటి స్థితిని దేనితో ఇస్తుందంటే చూపుతో ఇస్తుంది కనుక కామాక్షి అని పేరు. ఇప్పుడు మన్మధుని యొక్క రూపం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మన్మధుడు ఎలా ఉంటాడంటే చెరకు విల్లు, పూల బాణాలు పట్టుకొని ఉంటాడు. మరి కామాక్షి అమ్మవారు తను కూడా సేమ్ చెరక విల్లు, పూల బాణాలు పట్టుకొని ఉంటుంది. మరి ఎందుకలా అంటే కాస్త పరిశీలిస్తే అర్థమవుతుంది. కామాక్షి మన్మధుడా అంటే కాదు, మన్మధునికి ఆ శక్తిని అనుగ్రహించగలిగే తల్లి ఈ కామాక్షిదేవి. మరి మన్మధుని వలె చెరకు విల్లు, పూల బాణాలు పట్టుకొని ఉండడం వెనుక గల ఆంతర్యం ఏమంటే, కామ అనేటువంటి పురుషార్థాన్ని జగన్మాత రూపంగా ఉపాసన చేసి మోక్షాన్ని పొందుతున్నాం. అది ఇక్కడి ఆంతర్యం. దీనికి భాష్యాన్ని పరిశీలిస్తే ఏతస్తుతీయం పురుషాం తురీయం త్రైపురం విదుగు అని చెప్పారు. తృతీయం తురీయాన్ని ఇస్తుంది. తురీయం అంటే 4వది, తృతీయం అంటే 3వది. కనుక ఆమె కామాక్షి, కామేశ్వరిగా ఉంది కంచిలో. ఆమెను ఉపాసిస్తే మోక్షాన్ని ఇస్తుంది, అంటే తురీయాన్ని ఇస్తుంది. తురీయ పురుషం అంటే మోక్షం అని అర్థం. దీన్ని బట్టి ఈమె ఎవరు అంటే మోక్షస్వరూపం, కామస్వరూపమే. చెరకు విల్లు, పూల బాణాలు పట్టుకొని ఉంది అంటే కామస్వరూపమే. మరి ఈమె ఎవరి యొక్క కామం అంటే ఇక్కడ తెలుస్తుంది. ఈమె యొక్క లక్షణం, తత్వం కూడా. సత్యకామః సత్య సంకల్పః. ఎవరు అంటే పరమేశ్వరుడు. శివుడు సృష్టి చెయ్యాలని సంకల్పం చేశాడు. ఆ సంకల్ప శక్తికే లలిత అని పేరు. శివ సంకల్ప శక్తియే కామేశ్వరి, కామాక్షి. కామ ఇచ్ఛా రూపాన్ని ధరిస్తుంది కనుక కామ అంటున్నాం. ఆ కామేశ్వరుని యొక్క సంకల్ప శక్తియే కనుక ఈమెను కామేశ్వరి అని అంటున్నాం. ఆ తల్లియే కామకోటిలో ఉన్న లలితా మహాత్రిపుర సుందరి అని తెలుసుకోవాలి. ఇక్కడ కామ అనే పదానికి ఎంత వివరణ ఉందో అర్థమవుతుంది. ఇలాంటి అర్థాలు తెలియకపోతే లోకంలో వాడే అర్థాలే తెలుసుకుంటాం. మరి ఇప్పుడు కామము అంటే పరబ్రహ్మ యొక్క సంకల్ప శక్తి అని అర్థమైంది. ఆమె కామకోటి పీఠ అధిష్టాత్రి. ఇంతటి విశేషం కేవలం కామేశ్వరి, కామాక్షి, కామకోటి అనే 3 పదాల్లో దాగుంది. ఇలా పరిశీలిస్తే కానీ భాష్యంలో చెప్పబడిన ఆంతర్యం అర్థం కావు. పైపైన పరిశీలిస్తే కామేశ్వరి, కామేశ్వర గురించి నీచార్థాలు వాడుతున్నారు ఇప్పటి కాలాల్లో. శాస్త్రంలో చెప్పినటువంటి అసలు అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ మన మంత్రవాంగ్మయంలో చెప్పబడినటువంటి అసలు అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ తృతీయం పురుషార్థమైన కామం యొక్క శక్తిని ఉపాసన చేసి తురీయం పురుషార్థమైన మోక్షాన్ని మనం పొందుతున్నాం.
ఇది రహస్యమైనటువంటి విశేషం ఇందులో ఉన్నటువంటిది. ఇప్పుడు చెరకు విల్లు పూల బాణాలు పట్టుకొని ఉంది అంటే కామస్వరూపమే. ఈ ఇద్దరి స్వరూపమే కామాక్షి. కోరికలు అన్నీ దాటిపోయి మోక్షాన్ని ఇచ్చే చూపులు కలది కనుక కామాక్షి. ఈ మొత్తం కూడా హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి చెప్తున్నారు కాంచీపుర క్షేత్రంలో. ఇప్పుడు మహాశక్తి యొక్క ఆవిర్భావం, అలాగే కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క ఆవిర్భావం దేనివల్ల జరిగిందంటే బండాసురుని యొక్క వధ వల్ల జరిగింది. కనుక మనం ఇక్కడి నుండి బండాసురుని యొక్క వధ విశేషాలు, అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని ప్రారంభించుకుంటున్నాం. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ పిలిచాడు, కానీ తన కుమార్తె దాక్షాయిని, అల్లుడైనటువంటి పరమేశ్వరుని మాత్రం పిలవడు. పిలవకపోయినా సరే తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తాను అంటుంది దాక్షాయిని. పరమేశ్వరుడు వద్దంటాడు. ఆమె వినదు. ఇక పరమేశ్వరుడు తన యొక్క పరివారాన్ని వెంట ఇచ్చి పంపుతాడు. దాక్షాయిని తన పుట్టింటికి వెళ్తుంది, కానీ అక్కడ ఎవరూ తనకి స్పందించరు. తండ్రి కూడా చూసి చూడనట్లు ఉంటాడు. ఆ అవమానాన్ని భరించలేకపోతుంది దాక్షాయిని. ఆ యొక్క తిరస్కారాన్ని తట్టుకోలేక వెంటనే అగ్నిని సృష్టించుకొని అందులో తనంతట తాను దగ్ధమైపోతుంది. ఈ మాట తెలుసుకున్నటువంటి శివుడు వీరభద్రుణ్ణి నాయకునిగా తన యొక్క పిశాచగణాన్ని పంపిస్తాడు ఆ దక్షుని యొక్క యజ్ఞానికి. దక్ష యజ్ఞ నాశనం జరుగుతుంది. అక్కడి దేవతలందరూ కూడా ఆ వీరభద్రుని యొక్క శక్తికి తట్టుకోలేక పరిగెత్తడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత శివుడు విరాగి అయి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటాడు. బ్రహ్మమానస పుత్రుడు కశ్యప ప్రజాపతి. ఇతనికి దితి వలన జన్మించినటువంటి వాడు వజ్రాంగుడు. ఇతని భార్య వరాంగి. ఇతడు దేవతలను బాధిస్తుండేటువంటి వాడు. ఇతనికి తారకాసురుడు అనేటువంటి ఒక కుమారుడు ఉంటాడు. ఇతడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో అని కోరుకోమంటే అందరి రాక్షసుల్లాగానే ఈ తారకాసురుడు కూడా తనకు మృత్యువు లేకుండా వరం ప్రసాదించమని కోరుతాడు. బ్రహ్మ మాత్రం అది నా వల్ల కాదు, ఎందుకంటే నాకు లేనిది నేను ఇతరులకు ప్రసాదించలేను. ఎందుకంటే ఒక కల్పమైన తర్వాత నేను కూడా ఉండను, నేను కూడా ప్రతి సృష్టి చేయబడతాను, కనుక ఇంకేమైనా వరం కోరుకో అని అంటాడు బ్రహ్మ. ఆ మాటలకు తారకాసురుడు ఆలోచించి సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణితోనూ చావు లేకుండా వరం వేయమని కోరుతాడు తారకాసురుడు. అసలు చావే లేకుండా కాదు కాబట్టి ఏ ప్రాణితోనూ చావు లేకుండా వరం ఇవ్వమంటాడని ఎవరి చేతిలోనూ ఒకరి చేతిలో చావు ఉంది కదా అనుకొని బ్రహ్మ తదాస్తోని వరం ఇస్తాడు. వరబలంతో విర్రవీగిపోతాడు ఈ తారకాసురుడు. అలాగే దేవతలను నానా బాధలు పెట్టడం ప్రారంభిస్తాడు. దేవతలంతా ఆ తర్వాత విష్ణువును శరణు వేడడం, విష్ణుమూర్తి దేవతలకు విషయం అంతా పూర్తిగా వివరించి వాళ్ళందరినీ కూడా హిమాలయాలకు తీసుకుని వెళ్తాడు. అక్కడ దేవతలు రకరకాలుగా పరమేశ్వరుని ప్రార్థించడం మొదలు పెడతారు. కొంతమంది ఉపవాసాలు చేయడం, కొంతమంది చాంద్రయానం లాంటివి వ్రతాలు చేయడం, కొంతమంది తపస్సు చేయడం, మరికొందరు అంతర్యాగం చేయడం, మరికొందరు యజ్ఞయాగాలు చేయడం. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. చైత్రశుద్ధ నవమి శుక్రవారం వారికి పరమేశ్వరీదేవి ప్రత్యక్షమవుతుంది. దేవతలందరూ కూడా ఆమెను శరణు వేడుతారు. తారకుడి భార్య నుండి రక్షించమని వేడుకుంటారు. అందుకు ఆ దేవి తన అంశ హిమవంతుని కుమార్తెగా పుడుతుందని, ఆ బాలికకు ఈశ్వరుడికి వివాహం చేయండని, వారికి పుట్టినటువంటి బాలుడు ఈ తారకాసుర సంహారం చేస్తారని చెప్తుంది. అమ్మవారి యొక్క వాక్కు ప్రకారం హిమవంతుడి భార్య మేనక గర్భవతి అవ్వడం, ఆడ శిశువును ప్రసవించడం, ఆ బాలికకు యుక్త వయస్సుకు రావడం, కుమార్తెకు వరుణ్ణి వెతకడం మొదలు పెడతాడు హిమవంతుడు. ఇప్పుడు పరమేశ్వరుడు విరాగి అయి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ కారణంగా విరాగి అయినటువంటి ఈ పరమేశ్వరుణ్ణి వివాహానికి సిద్ధం చేయదలుచుకుంటారు రతి మన్మధులిద్దరు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి రతి మన్మధులు శివుని పైన పుష్ప బాణాలు వేసి శివుణ్ణి వివాహానికి సిద్ధం చేయాలని నిశ్చయించుకుంటారు. అలాగే మన్మధుడు శివుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో తన పూల బాణాలను శివుని పైన ప్రయోగిస్తాడు. అది తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు తనపైనే ప్రయోగాన్ని జరిపేంతటి వాడివాని తన 3వ నేత్రంతో మన్మధుడిని భస్మీపటలం చేస్తాడు. దానితో కామదహనం జరిగిపోతుంది. శివుని యొక్క కోపానికి తన యొక్క జ్ఞాన నేత్రంతో కాలి బూడిద అయిపోతాడు మన్మధుడు.
అత తద్భస్మ సంవీక్ష్య చిత్రకర్మ గణేశ్వరః తద్భస్మనాతు పురుషం చిత్రాకారం చకారసః ఏతద్దృష్ట్వాతు చరితం విధాత భండితి భండితి యదువాచ తతో నామ్న భండో లోకేషు కథ్యతే. వెంటనే రతీదేవి మీ వివాహం కోసం తను ప్రయత్నం చేస్తే తననే భస్మం చేయడమా అని చెప్పి దుఃఖిస్తుంది. అప్పుడు పార్వతీదేవి చెప్తుంది, నీ భర్త నీకు మాత్రమే కనిపిస్తాడు, సశరీరంగా ఇతరులకు కనిపించడు అని చెప్పి చెప్తుంది. అందుకే మన్మధునికి అనంగుడు అని పేరు. అనంగుడు అంటే శరీరం లేనివాడు అని అర్థం. ఇప్పుడు మన్మధుని కాల్చినటువంటి ఆ భస్మం మొత్తం తెల్లగా అలాగే నేల మీద పడుతుంది. ఈ పరమేశ్వరుని యొక్క ప్రమదగణాల్లో చిత్రకర్మ అనేటువంటి గంధర్వుడు రూపాలను బొమ్మలను చేసేటువంటి అలవాటు కలవాడు. ఈ భస్మంతో తను సరదాగా ఒక బొమ్మను చేసి కైలాసంలోనికి తీసుకెళ్తాడు. శివ సాన్నిధ్యంలోకి వెళ్ళగానే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి అందులో నుంచి పైకి లేస్తాడు ఒక బాలుడు. ఇక ఆ తరువాత శివుడు చాలా సంతోషించి ఆ బాలునికి ప్రణవాన్ని ఉపదేశిస్తాడు. తాను ఆ ప్రణవాన్ని జపించడంలో ఆరితేరుతాడు, సిద్ధి పొందుతాడు. బ్రహ్మ యొక్క సృష్టి ద్వారా జన్మించలేదు కనుక, భస్మం ద్వారా నిర్మితమైనటువంటి వాడు కనుక అసుర లక్షణాలు మొదలవుతుంది తనలో. బ్రహ్మదేవుడు అతన్ని చూసి బండా బండా అని అంటాడు, అంటే సిగ్గు సిగ్గు అని. నువ్వు తగలబెట్టావు, ఆ భస్మాన్ని బొమ్మను చేయడం ఏంటి? ప్రాణం వస్తే నువ్వు ప్రణవాన్ని ఉపదేశించడం ఏంటి? బండా బండా అని అంటాడు. దానితో అతనికి బండాసురుడు అని చెప్పి పేరు వస్తుంది. ఇంకా తనలో రోజు రోజుకి రాక్షస గుణం పెరుగుతుండటంతో బ్రహ్మ దగ్గర వరం పొందాలని చెప్పి ఘోర తపస్సు చేస్తాడు ఈ బండాసురుడు. బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు. బ్రహ్మని చిత్ర విచిత్రంగా వరాన్ని కోరుతాడు. ఏమంటే, ఈ ప్రపంచం ఉండే వరకు నేను చిరంజీవిగా ఉండాలి, మగ ఆడ ద్వారా పుట్టని అమ్మాయి ద్వారా మాత్రమే నాకు చావు రావాలి, అమరత్వాన్ని ప్రసాదించు అని చెప్పి కోరుతాడు. ఇక బ్రహ్మ వరాన్ని ఇచ్చేస్తాడు. దానితో లోక కంటకుడయి మరణం లేదుగా ఇక అందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు ఈ బండాసురుడు. ఇప్పుడు లలితా సహస్రంలో మొదటి భాగాన్ని పరిశీలిస్తే బండాసురుడు అనేటువంటి రాక్షసుడు తన కుడి ఎడమ భుజాల నుండి తన సోదరుల వలె విశుక్రుడిని విషంగుడిని సృష్టిస్తాడు. బండాసురుడు విశుక్రుడు విషంగుడితో కలిసి ముల్లోకాలను ఇబ్బంది కలిగిస్తుండేటువంటి వాడు. ఈ రాక్షస పీడను తొలగించడానికి, లోకాన్ని కాపాడటం కోసం దేవతలు వారి యొక్క శక్తి చాలక పరమేశ్వరుణ్ణి శరణ్ వేడుతారు. అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు విరాగి అయి తపస్సు చేసుకుంటున్నటువంటి పరమేశ్వరుడు హిమాలయాల్లో ఒక మహాయాగాన్ని చేస్తాడు. లలితా సహస్రంలో మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత, ఈ పరమేశ్వరుడు మహాభైరవుని యొక్క స్వరూపంలో మహాయాగ క్రమారాధ్య ఒక మహాయాగాన్ని సంకల్పిస్తాడు. అమ్మవారి కోసం ఒక మహాయాగాన్ని చేస్తాడు. ఆ తరువాత చిదగ్ని కుండాన్ని రగులుస్తాడు. ఈ చిదగ్ని కుండాన్ని రగల్చడం కోసం ప్రదేశంగా సముద్రంలోని నీటిని అంతా ఆవిరి చేసి అక్కడ చిదగ్ని కుండాన్ని రగులుస్తాడు. సముద్రంలోని నీరు ఎంతటి స్థితిలో ఉందో అంతటి స్థితిలో చిదగ్ని కుండాన్ని రగులుస్తాడు. అమ్మవారిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ చిదగ్ని కుండంలో నుంచి అమ్మవారు ఆవిర్భవించారు. ఏ మహాశక్తి అయితే సృష్టి స్థితి లయలను చేయిస్తుందో అదే మహాశక్తి ఆవిర్భవించింది చిదగ్నికుండంలో నుంచి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, చిదగ్నికుండంలో నుంచి ఉద్భవించింది. ఎవరి కోసరం అంటే దేవతల యొక్క కార్యం కోసరం. ఇప్పుడు అర్థమవుతుంది ఆ నామం యొక్క అర్థం ఏమంటే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మనం లలితా సహస్రనామంలో బండాసురుని గురించి ఉన్నటువంటి నామాలను పరిశీలిస్తే 24వ దగ్గర నుంచి బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత, బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత, బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత, మంత్రిణ్యంబా విరచిత, విషంగ వదతోషిత, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అని చెప్పి బండాసురుని గురించి కొన్ని నామాలు ఉన్నాయి. బండాసురుని గురించి, బండాసురుని యొక్క కుమారుల గురించి మునుముందు తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మవారి ఆవిర్భావం జరిగింది. ఆమె వచ్చిన వెంటనే ఈ సృష్టిలో ఉన్న అనేక కోటి బ్రహ్మాండాలను ఉన్మేష నిమిషోత్పన్న విపన్న బోనావలిహి, ఈ సృష్టిలో ఉన్నటువంటి బోనాలన్నిటినీ లయం చేసింది, అంటే నాశనం చేసింది. అది కూడా ఒక కనురెప్పు పాటు కాలంలో లయాన్ని చేసి ప్రతి సృష్టి చేస్తుంది.
ఈ మహాశక్తి ఆవిర్భవించినటువంటి వెంటనే ఈ సృష్టిని ఎందుకు లయం చేసి ప్రతి సృష్టి చేసింది అంటే చితజ్ఞకుండ సంభూత దేవకార్య సముద్యత ఆమె ఆవిర్భావంతోనే అర్ధభాగం దేవతల యొక్క కార్యం అనేటువంటిది కంప్లీట్ చేసేస్తుంది తను. అమ్మవారు ఆవిర్భవించినటువంటి వెంటనే చేసినటువంటి మొదటి కార్యం సృష్టిని లయాన్ని చేసి ప్రతి సృష్టి చేయడం. ఇక్కడ మహాశక్తి ఆవిర్భవించింది, ఇంకా కంచిలో కామాక్షి ఆవిర్భావం జరగలేదు. ఇక్కడ తను ఎందుకు సృష్టిని లయాన్ని చేసి ప్రతి సృష్టి చేసింది అంటే